నమస్కారం అండి. ఈవేళ గొప్ప ఘనకార్యం చేస్తానండి. ఎవరిని ఎత్తినన్నా చెయ్యెట్టి బాగా తినేసేవేటి? అబ్బాయి భలేవారండి. మన పగరపోతే ఇంజనీర్ లేడండి, అతను స్వయంగా మా ఇంటికి వచ్చి వాడు చెల్లెలు ఇస్తానని మా అబ్బాయికి అడిగానండి. నన్ను నువ్వేంటన్నావు? దొరికారు కదా అని చెడమడ ఎడబెడ తిట్టి మారేశానండి. దాంతో మొహం మారిపోయి మాచూరం అయిపోయిందండి. ఇటు ఇలాగే అనేసి పంపేశావేటి? ఇలాగే మాట్లాడేశాను. అందుకే నువ్వు ఉత్త సన్నాసివి అన్నా. అదేంటండి? గొప్ప ఛాన్స్ తగలేసేసావు. నువ్వే గనక ఆ సంబంధం ఒప్పుకుని ఉంటే రా. ఏమిటి నౌకాంత్, నువ్వు అనేది నిజమేనా? అవునండి, నేను ఎంత ప్రయత్నించినా పద్మని మర్చిపోయి మరో పెళ్లి చేసుకుని బ్రతకలే నాకు అర్థమైంది. కనుక అనుకున్న మాటలు జరిగిన గొడవలు మర్చిపోయి. తప్పకుండా జరిగింది ఏమైనా జరగబోయేది నా చెల్లెలి పెళ్లి, అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది. కానీ మీ నాన్నగారు నేను పట్టుపట్టి మా నాన్న ఒప్పించాను. మిమ్మల్ని నానా మాట్లాడినందుకు మొహం చెల్లక బయట నిలబడ్డారు. బయటే నిలబడ్డారా? అరేరే, ఏమిటండి ఇది? పెద్దవారు ఇలా బయటే నిలబడిపోయారే? బయట నిలబడవలసి వచ్చిందయ్యా. చూడు కృష్ణ, అయ్యిందంతా అనకాపల్లి సంత అనుకుని మర్చిపోయి బంధువులు అయిపోదాం. కాకపోతే అబ్బాయి జాతక రీత్యా పెళ్లి జరిగితే 3 రోజుల్లో జరగాలి, లేకపోతే 3 సంవత్సరాలు ఆగాలయ్యా. ఏమంటాం? నా చెల్లెలు అదృష్టవంతురాలంటాను. పెళ్లి వెంటనే జరిపించేద్దాం. అబ్బా, ఇప్పుడు నా మనసు మసిలి పట్టడంలో ఉందయ్యా. అమ్మా, శుభవాని పెళ్లి పందిళ్ళు 7 ఏమిటయ్యా? అక్షంతలు ఇది మీ లాభం కోసం చేస్తున్నానండి. ఇది వేరే అయితే 10,000 రూపాయలు వచ్చినండి నాకు. 25,000 కట్నం నేను ఇస్తాను. కళ్ళు తుడుచుకుని సంతోషంగా వెయ్యి. ఇస్తారా? కోట్లింగం, మొత్తానికి ఆ కిష్టిగాడి చెల్లెల్ని నీ కోడల్ని చేసుకున్నావు. ఆడు పిల్లక మన గుప్పిట్లోకి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పినట్టు వింటాడు. ఒకవేళ వినలేదనుకో, నీ కొడుకుతో చెప్పి ఆ పిల్ల 4 దండెంతాం. అది కుయ్యో మనగాని ఇడు మన మాటకి సై అంటాడు. అయ్యా, మీకు ఈ పెళ్లి వలన ఎన్ని లాభాలు కలుగుతున్నాయో నాకు అర్థమైంది. కానీ నా విషయం పిఠాపురం అయిపోయింది. మీరన్న 1,00,000 నాకు ఇప్పిస్తే. అది నాలికా తాటిపట్ట. నేను అన్నది 25,000 పెళ్లి పందిట్లో అన్నాను. బాగా జ్ఞాపకం చేస్తాను. ఏమండో బ్యాండ్ మేడంలో మీకు వినపడలేదేమో, నేను అన్నది 1,00,000. నీ గుప్పిట్లోకి నేను వచ్చేసాననుకున్న లక్షల గురించి మాట్లాడావంటే గేటు లేని పట్టాల మీద పిన్స్ అయిపోతావు. నిన్ననే ఒక పెళ్లి జరిగింది. ఆ పందిట్లో రేపు శవం లేచిపోతుంది. జ్ఞాపకం వచ్చిందా? అది ఇస్తే సంతోషిస్తాను. ఇస్తా కదా, రా. భయంకరమైన ఈ ఉప్పెన కారణాన దివ్యసీమలోని గ్రామాలు అపార నష్టానికి గురయ్యాయి. కనీ విని ఎరుగని సముద్రపు విజృంభణకి వేలాది బ్రతుకులు తెల్లారిపోయాయి. దురదృష్టంలో చిక్కుకున్న వీరికి సహాయం చేయడానికి మానవత్వం గల యువకులు ముందుకు రావాలని, చేయగలని సేవ చేయాలని ప్రభుత్వం కోరుతుంది. అర్థమైందా అక్కడ పరిస్థితి? దగ్గరలో ఉన్న గ్రామం ధ్వంసం అయితే యువకులుగా, భారత పౌరులుగా వారికి సాయపడటం మన బాధ్యత. తిండి, డబ్బు, బట్టలు ఇంటింటా పోగు చేసి వాళ్ళకి అందివ్వాలి. సావు బ్రతుకుల మధ్యనున్న వారికి, రోగాలతో శవాలతో ఉన్న దేశీమకు మనకు చేతనైనంతా సాయం చేయాలి. మనమంతా బయలుదేరాలి. రేపు ఉదయం 6 గంటలకి ఇక్కడ కలిసి ఊళ్ళో అందరి సహాయం వాడికి బయలుదేరదాం. ఏరి, నాతో వస్తానని మాటిచ్చిన మీ కుర్రాళ్ళంతా ఎక్కడ? ఎందుకు బాబు, నీతో పాటు ఆ ఉప్పినొచ్చిన చోటుకు పోయి సుఖానున్న పేనాన్ని దొక్కనెట్టుకోవాలా? నువ్వు వెళ్తే అలవయ్యా, మా పిల్లల మట్టుగా సావుల మధ్యకి రోగాల మధ్యకి పంపం. ఆ రొంపిలోకి మా పిల్లల్ని పంపమయ్యా. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటావు చేసుకో. పాదం రా, పాదం రా.
అమ్మగారు, కృష్ణబాబు గారి పేరు దేశమంతా మారుమోగిపోతుంది. అత్తయ్య, బావుకున్న మంచి మనసు మా నాన్నకి కర్ణానికి ఉంటే ప్రతి పెళ్ళే రేపెళ్ళయ్యేది. అన్నపూర్ణమ్మ గారు, అందరికీ సేవ చేసి మీ కొడుకు మన ఊరు పేరు నిలబెడుతున్నాడండి. నిజంగా మీ కొడుకు మన ఊరికి మొనగాడేనండి. యువజనులకు నాయకుడిగా ఇంజనీర్ కృష్ణ నడుం కట్టి సావు బ్రతుకుల్లో ఉన్న అనేక మంది చిచ్చి 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 కట్టే అరవడిగా కట్టే, లేకపోతే దాన్ని నిన్ను కట్టగట్టి గోదావరిలో మారించేస్తాం. ఎక్కడ విన్నా కృష్ణ పేరే. వారం తిరగకుండానే ఊరికి మునగాడైపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత అతని పరిస్థితి దివ్యంగా దాక్షారామం అయిపోతుందే. అయిపోతే ఆడి గట్టి గొడవలకి మనమే కాంట్రాక్టర్లం అని ఆడికి తెలిస్తే అయితే అతని పని పునాది పాడే. ఆడి ఇంజనీర్ అయితే మనం కాంట్రాక్టర్లమయ్యా. నెమ్మదిగా ఆయన దారిలో పెడితే గవర్నమెంట్ సొమ్ము మనం చాలా లాగేయచ్చు. ఆ సొమ్మంతా లాగేశాక అక్కయ్య ఆఖరి కోరిక ప్రకారం నాకు జైకు వివాహం చేయవలసిందిగా ఉద్ఘాటిస్తూ నొక్కి వక్కాణిస్తున్నా. ఇంకోసారి నొక్కి వక్కాణించావంటే పీక నొక్కేస్తాను. అసలు మీ అక్క చచ్చిపోయేటోడు నువ్వు అక్కడ లేవురా అని బోలెడు సార్లు చెప్పాను ఎదవా. జైన్ గారు, కృష్ణబాబు మా రావుడు మామ అంతా వచ్చేస్తున్నారు. అలాగా? అనుకున్నమ్మ గారు, కృష్ణబాబు రావుడు అంతా వచ్చేస్తున్నారు. మామ కృష్ణబాబు మా రావుడు మామ అంతా తిరిగి వచ్చేస్తున్నారు. మామ, దేవుడు దయలేనివాడు మామ. ఏమిటి బాబు, ఏం జరిగింది? మన రావుణ్ణి మనకు దూరం చేశాడు. బాబు, అవును మామ, వెళ్ళిన 3 రోజుల వరకు రాత్రింబవళ్ళు అందరికీ సేవ చేసిన మన రావుడికి కలరా సోకి మనందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. మామ మామ, బాబు, మాట రానోడు ఎట్టా బతుకుతాడా అని బెంగపడ్డ నాకు ఇప్పుడు గర్వంగా ఉంది బాబు. మాట రాని నా మనవుడు 10 మందికి సేవ చేసి తన బతుక్కి సార్థకత తెచ్చుకుని గొప్పగా చచ్చిపోయాడంటే నేను నిజంగా గర్వపడుతున్నాను బాబు. పుట్టి పెరిగి చచ్చే పుట్టగొడుగుల్లాంటి ఎంతో మంది కంటే నా మనవడు గొప్పోడై గొప్ప పనిలో చచ్చిపోయినందుకు నేను నిజంగా పొంగిపోతున్నా బాబు, పొంగిపోతున్నా. ఊరికి నాకు పేరు తెచ్చి వెళ్ళిపోయాడు. ఇక ఈ లోకంలో నేను ఏమైపోయినా నాకు దిగులు లేదు బాబు, నాకు దిగులు లేదు, నాకు దిగులు లేదు. జయ, మానవ సేవలో పోయిన రావుడు గొప్పవాడైతే వాడి చావుకి బాధపడక గర్వపడే ఈ మా అమ్మ మరింత గొప్పది. బావా, ఆ రాముడి మీదే ప్రాణాలు పెట్టుకున్న మళ్ళీ కన్నీరు ఈ గోదావరిని మించిపోతుంది. మళ్ళీ 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 మళ్ళీ